ఈమె పేరు కళ్యాణి. ఆ దేవుణ్ణి ఎంతగా పూజిస్తుందో తన భర్తను అంతగా ప్రేమిస్తుంది. రాముడికి సీతెంతో చంద్రానికి కళ్యాణి కూడా అంతే. ఇతను ఆమెకు మొగుడైతే ఇతనికి మొగుడు బామ్మ. ఈమె పేరు భారతమ్మ. భరతమాతంటే ఎనలేని ప్రేమ. స్వాతంత్ర్య సమరం అంటే ఎరుగని వారున్న ఈ రోజుల్లో ఈనాటికి సమర సంఘాన్ని వీడని దేశభక్తురాలు. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు, అప్పుడు నేనైపోతాను. నా మాట పట్టుకోమ్మా. చిచి, నేను పారిపోవడం ఏమిటి? కళ్యాణి, నేను ఇక్కడ రాకుంటాను. బామ్మకి చెప్పకే. అమ్మ కళ్యాణి, నీ మూడిలో వచ్చాడా? ఇటు రాలేదే. రాలేదా? ఎటు పోయాడబ్బా ఈ పడవా? ఎక్కడ దాక్కున్నారా? ఏందమ్మా, ఎందుకు అలా అరిచా? ఏం లేదు బామ్మ, నీ మనవడు నా కొంగు చాటున లేడు. పెళ్ళాం కొంగు చాటు దాక్కుంటావా? పట్టుకోలేనుకున్నావు కదా. నా బంగారు తల్లి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ముసల్దాన్ని నన్ను ఇంత పరిగెత్తిస్తావా? అన్యాయం, దగ, మోసం, కుట్ర. ఎవరిదిరా కుట్ర? రే సత్తిగా! పారిపోతున్నాడు. రారా తొందరగా. నీ దేశభక్తి పాడుగాను అల్లూరు సీతారామరాజు పుట్టినరోజున ఆయన వేషం వేయించావు, కాదం లేదు. సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజున ఆయన గెటప్ వేయించావు, సంతోషంగా ఒప్పుకున్నావు. నెహ్రూ పుట్టినరోజు అన్నావు, కాదం లేదు. ఈ రోజు గాంధీ జయంతి అని గుండు గీయించి గాంధీ గారు గెటప్ వేస్తావా? అచ్చం మహాత్మా గాంధీలా ఉంటావరా నాయనా? నువ్వన్నా చెప్పే. అవసరమైతే తిరుపతిలో గుండు కొట్టించుకున్నావే. మహాత్మా గాంధీ గారు బాధపడతారా? ఏం కంగారు పడకండి అబ్బాయి గారు, మీకు ముందు కొట్టిస్తే అచ్చం ఆపరేషన్ దుర్యోధనలో ఉంటారు. రే, నవంబర్ 12న వేమన జయంతి. ఆ రోజు ఆయన గెటప్ వేస్తాను. చాలా బాగుంటారు బాబు గారు. సత్తిగా నీకే చెప్పేదిరా. స్టెప్ప కటింగ్లు డెప్ప కటింగ్లు తప్ప గుండు గీసి చాలా కాలమైంది బాబు గారు. ఒక్కసారి దేవుడు తెలుసుకోండి. అయ్యో, అందరూ సెల్యూట్ చేయండి. చేయి తీసేసావే, సెల్యూట్ చేయి. ఏమండి, ఇంక బయటకు రండి. చస్తే రాను, వస్తే బామ్మ గుండుకించేస్తుంది. ఆల్రెడీ ఆ పని ఇక్కడ అయిపోయింది, ఇంక రండి. అయిపోయిందా? కొంపదీసి బుజ్జిగాడి గుండు గీయించి యాషం ఏం చేసిందేంటి? ఆహా, అచ్చం గాంధీ గారిలో ఉన్నావు. థ్యాంక్స్ బాబు, మీరు తప్పించుకున్నారు, నాకు తప్పలేదు. ఈ మహాతల్లి పుణ్యమని మహాత్ముడి గెటప్ వేసి అదృష్టం దక్కిందండి. సెంటర్కి వెళ్ళి ఫోటో తీయించుకొస్తానండి. అలాగే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఏమే, అలా జడలేకపోతే చక్కగా క్రాఫ్ చేయించొచ్చు కదా, బాగుంటుంది. మీరు ఊరుకోండి, ఆడపిల్లలకి జడలే అందం. అవునులే, ఆ జడ చూసే కదా నేను నీకు పడిపోయింది. రే, అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ గట్టిగా మూసుకోవాలి రే, చాలా గట్టిగా. అర్థం బామా, అర్థం అర్థం కనిపించింది అర్థం కనిపించింది. ఇలా అర్థం చూపిస్తూ కూర్చుంటే అవతల పిల్లలకి స్కూల్ కి టైం అయిపోతుంది. త్వరగా శాస్త్రి గారు ఇటు అటేమనుకున్నా సార్, వీళ్ళ ముగ్గురిని తీసుకోండి సార్. ఏంటి డబ్బులు సార్. ఇంత డబ్బా? అన్ని డబ్బులే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. తీసుకోండి. అరే, ఈటీవీ, జమినీ టీవీ, మా టీవీ, టీవీ నేను అన్ని ఛానల్స్ వచ్చేసాయి.
గుండుముడి పట్టుకో నన్ను కవర్ చేయి నన్ను కవర్ శాస్త్రి గారు. సార్ మీరు కొంచెం తక్కువ సార్ ఏమిటి గౌడ్ గారి తమ్ముడిని నన్నే తోసేస్తావా ఎవడ్రా తమ్ముడు? ఆ? ఏ నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదా నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఏంటి? ఏమిటి ఒకటా రెండే నా రక్తం బాటిల్స్ దూరంగా ఉండండి అమ్మా, గాలి ఆడాలి కదా. 3 గంటల తర్వాత ఎలాగో పోతాడు, అప్పుడు ఫోటో ఈ లోపల నన్ను కవరేజ్ తీసుకోండి గౌడ్గా తమ్ముడు మీరు సడన్ గా ప్రజాసేవ ఎందుకు మొదలు పెట్టారు? సార్ మీరు ఎందుకు స్ట్రైన్ అవుతారు, నేను చూసుకుంటా. బాబు చెప్తున్నారు, సార్ చేస్తున్నారు. బాబు ఎవరు? అంటే దేవుడు దేవుడు ఏమండి? దేవుడు క్యారెక్టర్ ఇస్ డైమండ్ విచ్ స్క్రాచెస్ ఎవరీ అదర్ స్టోన్. శాస్త్రి గారు ప్రెస్ వెళ్ళే వరకు పైప్ పెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారు, పార్టీ పెడుతున్నారా? పెట్టరు, ఎందుకని? అంత టైం లేదు. ఎలక్షన్స్ కి ఇంకా 6 నెలలు ఉంది కదా. ఈయనకి ఎలక్షన్ అయిపోయి 12 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఒక అరగంట పోతే మీరు పూలదండలు కూడా వేసేయచ్చు. అదిగా సార్, ఇంకా ప్రశ్నలు అది వద్దమ్మా. నీ పేరేం పేరమ్మా? విద్య. కెమెరామెన్ విద్యతో డాక్టర్ కృష్ణ భగవాన్ MBBS FRCS అతిథి శాస్త్రి నరాల వీక్నెస్. అబ్బా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తా. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు, నాకు కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పోటి శృంగారం ఒకటి ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే నా బంగారం గాని. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 ఏళ్ళ పాపేనా? 16 ఏళ్ళ పాప 32 ఏళ్ళ పాప. పిలిచినా పలకపోతే ఒంట్లో బాగాలేక పడుకున్నావు అనుకున్నావే. ఊరికే మన పాపైనా స్వార్థపడాలి అనుకుంటున్నావా ఒంటరిగా పడుకోవడానికి? పాపాయ్ లోపల ఎవరో లోకల్ కస్టమర్ రా. కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కే మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు, ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందిరా పాప వైభోగం. 16 ఏళ్ల వయసు సినిమాలో పాపను సేవ దెబ్బ కొట్టింది కానీ లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోవాల్సింది కదట్రా. ఏంటి బొంబాయిలోనే? అరే అనుకుంటున్నావు టైం బాగుంటాయి ఆటగాళ్ళు. ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా ఏంటి మాలిషా? కాదే సినిమాలో 16 ఏళ్ల వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవిది పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే. హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు అదేనండి ఫోను. రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ వేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం. వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే? ఓ, మీ దగ్గర పీసులున్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభ, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకలా? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటి నెంబర్ 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు,
ఎలాగో వచ్చావుగా కమిట్ అయిపో, డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు. నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.